ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి నేను ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఇల్లు అంటూ ఉన్నామని అనిపిస్తుంది. అంత వార్తం ఎన్నికల సీజన్ మొదలైంది. అసెంబ్లీ, తర్వాత పార్లమెంటు, తర్వాత లోకల్ బాడీస్, తర్వాత మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ ఎలక్షన్లు ఉంటాయి కదా. ఇప్పుడు పార్లమెంట్ కాగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు, మీడియా మిత్రులు ఉన్నారా? ఇలా సర్పంచులు ఎప్పుడు పెడతారట? జనగణలు ఉండాలి, పోస్ట్పోన్ చేస్తారా? రిజర్వేషన్ల పంచాయతీలు ఉన్నాయి. పార్లమెంట్ కాగానే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు. నేను ఇలా రాకంటే ముందు పొద్దున ఆర్మూర్లో ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు నిర్మాణం 3 ఉంటాయి ఆర్మూర్ పట్టణంలో. ఒకటి అయిపోయింది, ఒకటి ఇనాగ్రేషన్ చేసుకున్నాము 6 నెలలకి. ఇంకా 2 నడుస్తూ ఉన్నాయి. ఒకటి దగ్గర పడ్డది, ఇంకోటి నడుస్తూనే లేదు. పని నడుస్తలేదు. 2.5 ఏళ్ళ నుంచి ఎమ్మడబడి పడి పడి నడుస్తుంది ఒకటి. ఏంటి పరిస్థితి అంటే మొత్తం రైల్వే బ్రిడ్జ్ మొత్తం పైసలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ 23 కోట్లు. 2 కాంట్రాక్టర్లు ఉంటారు. ఒకడేమో రైల్వే కాంట్రాక్టర్ రైల్వే ట్రాక్ మీద కట్టేది, పక్కకి అటుకెళ్ళి ఇటుకెళ్ళి వచ్చే రోడ్డు, పైకి ఎక్కే రోడ్డు స్టేట్ గవర్నమెంట్. పైసలు మాత్రం రైల్వే మొత్తం. సో మెయిన్ బ్రిడ్జ్కి 7 కోట్లు కట్టేసి అయిపోయిన సంవత్సరం కింద అయిపోయింది. అటు ఇటుకలు వచ్చే రోడ్డుకేమో 15 కోట్లు. 2020లో డిపాజిట్ చేయించినాం. దీంట్లో మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి అసలు ఏం లేదు పని. ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అన్నాడు, 20లో అయిపోయింది. తర్వాత కోవిడ్ అన్నారు, కోవిడ్ అయిపోయింది. నత్తనడగనంటే నడిచేది. ఫైనల్గా ఇప్పుడు ప్రభుత్వం మారినాక మళ్ళీ రివ్యూ పెట్టిన ఏదని తెలిస్తే ఆ 15 కోట్లు ఎప్పుడో డైవర్ట్ చేసేసారట. రైల్వే ఓవర్ నుంచి కట్టిన పైసలు 15 కోట్లు స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే అది ఎప్పుడో డైవర్ట్ అయిపోయినాడు 2020లోనే. ఇలా కెమెరాల ముందర ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు ఒప్పేసుకున్నారు. బిజీగా ఉన్నాడు సార్. ఇట్లా ఎన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు ఒక బ్రిడ్జ్ తీసుకుంటున్నారు కదా, ఎన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు డైవర్ట్ అయినాయి. దాని లెక్కేంది, దాని పత్రం ఏంది, అప్పుల లెక్కేంది. 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని మనం చెప్పుకుంటూనే తిరిగినాం గత సంవత్సరంన్నర కాలం. మనకంటే కాంగ్రెస్ వాళ్ళు, మీడియా మిత్రులు వినాలి, కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటే తిరిగిండ్రు. కానీ వాగ్దానాలు చేసిండ్రు. 6 గ్యారెంటీలు అన్నారు, చేసారు కదా. 6 గ్యారెంటీలు అన్న వాగ్దానాలు చేసిండ్రు. సరే, మన పార్టీ మేనిఫెస్టో మనం స్లోగా విడుదల చేసుకున్నాము. క్యాండిడేట్ డిక్లరేషన్ స్లోగా చేసుకున్నాము. మనం చేసిన తప్పులు మనం పక్కకు పెడతారు. కాంగ్రెస్ వాళ్ళు ఆగమాగం మంచి మేనిఫెస్టో నెలన్నర కిందనే వేసేసి ఇప్పుడేమో నెలగా వస్తుంది శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నాం. గ్యారంటీ ఇంప్లిమెంట్ చేయమంటే శ్వేతపత్రం, అమ్మో పైసలు లేవు, 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి చూసుకోలేదు. మరి గత 2 సంవత్సరాలు మీరు కూడా అన్నారు కదా 6 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అంటే ఎలక్షన్లు ఏదో ఒక వాగ్దానం చేసేయాలి, ప్రజలకి ఆశ చూపెట్టాలి, ఓట్లు వేసుకపోవాలి,
ఓట్లు వేసుకుపోయినాక మళ్ళీ 5 సంవత్సరాలు ఆ 2 ఉండడు. అప్పటి వరకు ఎంత దోసుకోవాలో దోసుకోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, మంత్రి పదవులు ఉన్నవాళ్ళు వీళ్ళకి తెలియదా? అక్టోబర్ నవంబర్లో తెలియదా వీళ్ళకి 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నామని? వాగ్దానాలు చేసేందుకు ఓట్లు వేసుకున్నారు. తెలంగాణ కూడా ఏదో ఆగమైపోయి వాళ్ళకి 90 సీట్లు ఇవ్వలేదు, జస్ట్ బార్డర్ దాటింది. భారతీయ జనతా పార్టీ సంవత్సరం కింద ఉన్న ఊపు తగ్గింది. మీడియాలో మొత్తం బీజేపీ బీఆర్ఎస్ దోస్తులు, బీజేపీ బీఆర్ఎస్ దోస్తులు అన్నది బాగా నాటకపోయి మనకు నష్టమైంది. ఇవన్నీ చేయంగా మన మేనిఫెస్టో స్లో ఉండగా మనము క్యాండిడేట్లని లేట్ డిక్లేర్ చేసుకున్నాక కూడా వాళ్ళు అన్ని వాగ్దానాలు చేసినా కూడా ఏదో జస్ట్ బార్డర్ దాటింది కాంగ్రెస్. లక్షల కోట్ల అప్పు, వేల కోట్ల రూపాయలు ఎలక్షన్లలో ఖర్చు, మళ్ళీ తెల్లారులేస్తే మళ్ళా అవినీతి, మళ్ళా కరప్షన్లు, మన కమిషన్లు, ఎక్కడ ప్రాజెక్టులో పనిచేసేది లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు గాయం చేసుడు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు గాయం చేసుడు, కొనుగోలు కేంద్రాలు పెట్టి రైస్ మిల్లకు అప్పగిస్తే ఆడ బియ్యం అమ్మేసుకోండు, ఇవన్నీ బయటపడుతున్నాయి. ఒకళ్ళేమో దోచుకొని ముంచేసింది, ఇంకోళ్ళేమో ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఏమైంది ఏంటి అంటే ఉన్న బస్సులలో మహిళలు ఎక్కిస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, కొత్త బస్సులు పెట్టిందా? ఉన్న బస్సులలో మహిళలు ఎక్కిస్తున్నారు. మీరు అందరు నడువురు, ఇక సైకిల్ కొనుక్కోరు అంతా. కొత్త బస్సులు తెస్తారా? ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఆదాయం ఎట్లా పెంచుకోవాలి? రైతులకి రైతు బంధు ఎక్కువ ఇస్తాను, రైతాంగ ఆదాయం ఎట్లా పెంచాలి? కరెంటు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తా అన్నారు, కరెంటు ఉత్పత్తి ఎట్లా పెంచాలి? బాధ్యత లేదండి. ఆ ప్రణాళిక లేదు. నరేంద్ర మోడీ అనేటోడు ఏదైనా ఫ్రీకి ఇస్తా అంటే కరెంటు ఒకవేళ ఎక్కడైనా ఇస్తాం రైతాంగానికి తక్కువ ఇస్తామంటే దానికంటే 3 సంవత్సరాల ముందు ప్రణాళిక వేసుకొని కరెంటు ఉత్పత్తి పెంచుకుంటాడు. గుజరాత్లో భూగర్భ జలాలు పెంచిండు. ఫస్ట్ 1,70,000 చెక్ డ్యాములు కట్టిండు, భూగర్భ జలాలు పెంచిండు, మంచి నాణ్యమైన కరెంటు ఇచ్చిండు. 75,000 తీగలు ఆగిండు, కరెంట్ తీగ 25 లక్షల పోల్స్ నాటిండు, 54,000 ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్లు కట్టిండు. సబ్స్టేషన్ నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు. ఇచ్చినాక అంత లోపల అదే సమయంలో భూగర్భ జలాలు పెంచిండు. రైతులకు ఏం ఫ్రీ ఇయ్యలే, సాయిల్ టెస్టులు చేయించిండు, రైతాంగానికి అవగాహన కల్పించిండు. 9,000 కోట్ల ఉన్న ఆదాయాన్ని 35,000 కోట్లకు పెంచిండు. దేశాల నుంచి పెట్టుబడి తీసుకొచ్చి పెట్టించాడు గుజరాత్, వైబ్రెంట్ గుజరాత్. అమ్మాయిలు చదువులు బంద్ చేసేది గుజరాత్. బాత్రూములు లేక, క్లాస్ రూమ్లు చక్కగా లేక 3వ తరగతి దాటితే ఆయన స్వంతంగా జూన్ మాసంలో ప్రతి సంవత్సరం 3 రోజులు పోవు, ఇట్లా బీర్పూర్, సారంగపూర్, ఆయన ముఖ్యమంత్రి ఉండగా ఆయన గ్రామాలు తిరిగి అమ్మాయిలకి నమోదు చేయించు స్కూళ్ళల్లో. అట్లా 19-20 స్థానంలో ఉన్న గుజరాత్ని అమ్మాయిల ఎడ్యుకేషన్లో 3వ స్థానం తెచ్చి
పునాదిని బలపరిచి ఆదాయం పెంచి అప్పుడు గవర్నమెంట్ ప్రజలకు స్కీమ్లు అనౌన్స్ చేసింది. ఇక్కడ ఏమున్నది, ఒక దిక్కు దోపిడీ, ఆదాయం పెంచేది లేదు, దానికి అవగాహన లేదు, దానికి ఒక ప్రణాళిక లేదు, కానీ ఫ్రీ ఇచ్చేస్తాం. ఎట్లిస్తాడు ఫ్రీ? ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు డైవర్ట్ అయ్యి 10 సంవత్సరాలల్లా. దాని మీద కూడా రేపు ముఖ్యమంత్రి గారిని శ్వేతపత్రం విడుదల చేయమని చెప్తా ఉంటాను. నేను అడుగుతా, నేను ఇప్పుడు పోయి ఆర్ఎంపీ మంత్రిని కలుస్తాం, దాని తర్వాత ముఖ్యమంత్రి గారిని కూడా రిలీజ్ చేయండి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయండి, మీరు చేసిన వాగ్దానాలు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో కూడా చెప్పాలి. శ్వేతపత్రం విడుదల చేసి మళ్ళా 6 నెలలు సంవత్సరం గాయమైపోయి డిలే చేసేస్తే అది పద్ధతి కాదు. బాధ్యత లేకుండా రాజకీయాలు తయారైపోయినాయి. విచ్చలవిడితనం, పైసలు వంచుడు, కోట్లాది రూపాయలు సంపాదించడు, వేల కోట్ల రూపాయలు సంపాదించడు, వేల కోట్ల రూపాయలు ఆదాయం అవినీతి చేసుకొని ప్రజల్ని ముంచుడు. రోళ్ళ వాదన ఆ చిన్న ప్రాజెక్ట్ కట్టడానికి ఎంత టైం పడుతుందో నాకు అర్థం కాదు. పైసలు లేవు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మన ఉమ్మడి జిల్లా అయింది కదా, కొన్నామన్నానే కదా, పైసలు లేవని చెప్తున్నాడు. మహిళలు ఉన్న బస్సులన్నీ మహిళలు ఎక్కించేసారు. మరి పురుషులు ఎటు పోవాలి? అది ప్రణాళిక లేకుండా వాగ్దానం చేసేసాడు. ఇది నరేంద్ర మోడీ చేయడండి. ఆయన 23 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన రాజకీయ జీవితం 43 సంవత్సరాలు ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఇయ్యాల వరకు ఇట్లా బాధ్యత రహితంగా ఒక్క ప్రామిస్ చేయలేదు ఆయన. మళ్ళా ఆయన నడిపే స్కీములు, ఆయన నడిపే గ్యారంటీలు దాని పక్కకి లోలే వనికిరావు. 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు ఆయన 3 ఏళ్ళ. ఇంకా 2 సంవత్సరాలు ఇస్తా అన్నాడు. 10 కోట్ల మందికి, 11 కోట్ల మహిళలకి దేశంలో ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండు. 20 కోట్లకు పైగా 5 లక్షల బీమా అందిస్తున్నాడు ప్రతి సంవత్సరం ఫ్రీ. వీళ్ళేమి ఇస్తున్నారండి, నేను 1000 ఇస్తా, నేను 2000 ఇస్తా. ఆయన లక్షలు ఇస్తున్నాడు. 4 కోట్ల ఇల్లు కట్టించిండు, ఒక్క ఇంటికి 2 లక్షల రూపాయలు. ఎన్ని కోట్ల మరుగుదొడ్లు కట్టించిండు, ఇవన్నీ ఫ్రీగానే కట్టించిండు కదా. మరి ఏంటంటే శ్వేతపత్రం రిలీజ్ చేయలే కదా. కాంగ్రెస్ వాడు ముంచిపోయిండు, కాంగ్రెస్ వాడు తక్కువ స్కామ్ చేసిండా సెంటర్లో. కాబట్టి రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రాసెస్లా గర్వంగా చెప్తున్నా, మీరందరూ గర్వపడేటట్టు చెప్తున్నా, ఇవాళ మొత్తం క్లాస్ రూమ్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ క్లాస్ రూమ్లా ఆదిలాబాద్, నిజామాబాద్ ఇద్దరే గుడ్ బాయ్స్. ఈ 2 పార్లమెంట్లే గుడ్ బాయ్స్. దానికి ఎవరు కారణం? మీ అందరు కారణం. రాగానే కొందరు భోజనం చేసి చాలా లేట్ అయిందని వెళ్ళిపోయినట్ట. మీరందరూ ఉన్నారు ఇక్కడ. అందరు ఎట్లా కరెంట్ కట్టిన కాషాయవాదులు లేక ఎట్లా మీరు కండవాళ్ళు కప్పుకొని మీరు చూడగానే నాకు సంతోషమైంది. మీద కూర్చొని ఇక్కడ వాళ్ళు మీరు కార్యకర్తలే, నేను కార్యకర్తలే, నేను ఎంపీ అయినా 5 సంవత్సరాలు అయింది, నేనేమి ఎంజాయ్ చేసింది లేదా. ఆరోగ్యాలు చెడగొట్టుకొని, పర్సనల్ లైఫ్లు చెడగొట్టుకొని, మన కుటుంబానికి దూరంగా ఉంటూ మన ప్రాంతం కోసం తిప్పలు పడుతూనే ఉన్నాం. జేబులోకి వెళ్ళి 4 రూపాయలు పెట్టే నడుపుతున్నాం. ఏడికెళ్ళి కూడా రూపాయి మా కేంద్ర ప్రభుత్వం వర్కులే నడుస్తున్నాయి ఈ ప్రాంతంలో. రాష్ట్ర ప్రభుత్వం రొట్టపీసు కూడా నడుస్తలేదు. రోడ్లు, రైళ్లు, బ్రిడ్జులు, వేల కోట్ల మీ ఈజీఎస్లు, గ్రామ పంచాయతీ నిధులు మొత్తం కేంద్రంకి వెళ్ళి వచ్చేటివే. ఎగవాడి మింగాలంటే మస్తు మింగొచ్చు పైసలు.
ఇవాళ పోయిన 2018 తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల కోసం క్యాంపెయిన్కి వచ్చాం. ఆనాడు 90,000 ఓట్లు వచ్చినాయి, 94,000 93,000 ఓట్లు వచ్చినాయి పోయినసారి పార్లమెంట్. ఇవాళ మీ అందరి కృషి, మన అందరి టీం వర్క్ వల్ల 3,70,000 ఓట్లు వచ్చినాయి. మూడు 3,70,000 ఓట్లు వచ్చినాయి మన పార్లమెంట్లో. సుమారు 3-4 ఓట్లు వచ్చిండే అసెంబ్లీ. ఇలా ఎన్ని వచ్చినాయమ్మా మీకు? అంటే ఆల్మోస్ట్ 11 ఇంతలు ఈడ పెరిగింది 42,000. అంటే రాబోయే ఎన్నికల ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే నాకు కొరుట్లలో నాకు పైసలు వంచాలి పంచనాయన అని చెప్పి నేను మళ్ళీ నా కార్యకర్తల్ని చూసుకున్నట్టు ఏ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా చూసుకోలేదు. మీ అందరూ తెలుసుంటుంది కదా, నా బూత్ స్థాయి కార్యకర్తల్ని నేను చూసుకున్నట్టు ఎలక్షన్లు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ, ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా చూసుకోలే, 7 నియోజకవర్గాలు ఏ బీజేపీ కూడా చూసుకోలేదు, ఏ కాంగ్రెస్ వాడు చూసుకోలే, ఏ బీఆర్ఎస్ వాడు చూసుకోలే, అంతమంది చూసుకోలేదు. పైసలు పంచే కార్యక్రమం మాత్రం చేయదు. గెలిపింది ఓడగొట్టు. మీరు గెలిపించి నేను 34 కోట్లు పెట్టిన పొద్దున్న లేస్తే ఓ డాక్టర్ బిల్డింగ్ కట్టాలన్నా క్యాష్ పెసలు ఓడని రోడ్ వేయడానికి వస్తే పర్సెంటేజ్ దేవు గీయని చేయమని నేను నా బ్రహ్మాండమైన జీవితం, వేరే జీవితం ఉండే నాకు. అవన్నీ ఇష్టపెట్టుకొని వచ్చినాం కదా, ఇవన్నీ చిల్లర పని ఏనికైతే రాలే కదా. పైసలు వంచే కార్యక్రమం బంద్ చేయాలి. పైసలు వంచి గెలిచిన వాడికి లైసెన్సు అన్నారు కూడా ప్రజలే ఆలోచన చేసుకోవాలి. ఎమ్మెల్యేలు ముట్టిగేసిన వాళ్ళు పైసలు ఇచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎమ్మెల్యేలు. అది ప్రజలు ఇయ్యాల కాకపోతే రేపు గమనిస్తారు. కోరుట్ల ప్రజలు బ్రహ్మాండంగా వేసిన ఓట్లు 62,000 ఓట్లు వేసిన మనకి రూపాయి వంచకుండా. నెక్స్ట్ టైం మొత్తం వేసి పడిస్తారు. కారణము కాంగ్రెస్ పార్టీ ఎదగడం ఎంతైతే ఎదిగిందో ఇవాళ రాష్ట్రంలో అది తప్పు. దానికి నేను బాధపడుతున్నా. ఎక్కడికి వెళ్ళి వచ్చిందే సంవత్సరం కింద కాంగ్రెస్ పార్టీ దిక్కులేదు మన పార్లమెంట్. ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనకు రెప్యుటేషన్ ఉన్నది, చాలా 40 ఏళ్ళ జీవితం ఉన్నది, రాజకీయ జీవితం. ఆయనకి అందరం గౌరవిస్తాం, పార్టీలకు అతీతంగా గౌరవిస్తాము. ఆయనకు సరే లేకపోతే ఏడపాడేండి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెరిగింది అనేది కేంద్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ విశ్లేషించుకోవాలి. రేపు అమిత్ షా గారు వస్తున్నారు. నేను ఆల్రెడీ అమిత్ షా గారిని కలిసిన, అంతకుముందు నరేంద్ర మోడీ గారిని కలిసిన, ప్రధానమంత్రి గారు కూడా కలిసిన ఎలక్షన్లు అయిపోయినాక. కాంగ్రెస్ పార్టీని ఎందుకు పెంచినాము, ప్రేరేపించినాము, మనం ఎందుకు పెరగలేదు? ఇంత కాంగ్రెస్ పార్టీ సర్కారు ఏర్పాటు చేసింది కానీ నిజామాబాద్ పార్లమెంట్ గెలలే కదా, 2 సీట్లు గెలిచింది. మన 2 గెలిచిన మన 2 గెలిచింది. మనకు వచ్చిన ఓట్లకి వాళ్ళకి వచ్చిన ఓట్లకి తేడా 20-30 ఓట్లే తేడా పార్లమెంట్ మొత్తంలో. అంటే ప్రతి అసెంబ్లీలో 4,000 ఓట్లు అన్నట్టు. మరి ఇట్లా ఆదిలాబాద్లో నిజామాబాద్లో పెరిగినట్టు రాష్ట్రం అంతా ఎందుకు పెరగలేదు? ఇదే 3 నెలల 4 నెలలు పెరగదు రాజేది. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటి నుంచే పని చేసుకోవాలి. ఇది రాజకీయం, ఇది రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఈజీగా మారదు. గత 4 సంవత్సరాల నుంచి ఈ 2 ప్రాంతాలు పెరిగినట్టు మొత్తం 16, సరే హైదరాబాద్ పక్కకు పడేయండి పార్లమెంటు, మిగిలిన 16 పార్లమెంట్ పెరగాల్సిందే. ఎందుకు పెరగలేదు? అక్కడ పెరిగి ఉంటే ఇలా కాంగ్రెస్ కాలు రాకపోవు కదా. కాబట్టి మీరు వీర్పూరు, సారంగపూరు చాలా ఇంటీరియర్ ప్రాంతాలు, ఇవి మండలాలు, రాకపోకలు మనకు తక్కువ ఉంటాయి. మీ అందరినీ క్షమాపణనే అడుగుతా. నేనేమి హాలిడేలకు తిరుగుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ కాదు. మనం అందరం రోజు పొద్దున్నేస్తే రాత్రి దాకా బీజేపీ
ఎవడు ఎక్కడ ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు డిప్యూటీసీ అభ్యర్థి ఎవరు అన్నది తిరుగుతూ ఉంటుంది. అవన్నీ ఉంటేనే ఇంత పెరిగినా మనం రాష్ట్రం మొత్తం పెరగకుండా మనకు లాస్ట్ ఎలక్షన్లలో మనకు నష్టమైందంటే లేకపోతే ఇక్కడ 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ బీజేపీ ఉండే. అయినా మీ అందరి శ్రమ వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ సర్కారు ఏర్పాటు చేసిన మన పార్లమెంట్లో కాంగ్రెస్కు ధీటుగా కొట్లాడి కాంగ్రెస్ని మనం ఎక్కువ గెలవనీయలేదంటే అది భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంటు కార్యకర్తకి అది క్రెడిట్ పోతుంది. కాబట్టి ఏమి మనం ఇబ్బంది పడాల్సిన మన ప్రక్రియలో మనం ఫస్ట్ క్లాస్ కొనసాగుతున్నాం. ఏమున్నదండి పార్లమెంట్లో గీత వేయించినాము, మిగిలింది మోడీ వేయించుకుంటాడు, పార్లమెంట్ గెలుపుతాడు. మనము 8% వచ్చింది మనం పోయినసారి ఓటు అసెంబ్లీలో, ఇప్పుడు 30% వచ్చింది. పోయినసారి 8%కి వెళ్ళి 48%, అంటే 40% మంది ఎక్స్ట్రా వేసి ఓట్లు, మళ్ళా 9% రైతులకు వేసి, అంటే పోయినసారి సగం మంది 50% మంది క్రాస్ ఓటింగ్ చేసారు మీడియా మిత్రులు. మోడీ ఎలక్షన్ అనగానే 50% మంది క్రాస్ ఓటింగ్ చేసారు. ఇప్పుడు ఎంత అండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రెండు పార్టీలకి 5% వస్తే సార్ గది మెజార్టీకి వెళ్తాం. మళ్ళా 5% వస్తుందా, అది ఎక్కువ వస్తుందా మనకు తెలుసు. నిజామాబాద్ పార్లమెంట్లో మనము భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసినందుకు మనం అందరం గర్వపడదాం. ఇవాళ అమిత్ షా గారు మొత్తం చదివిన ఫోటో చూసింటారు కదా, మొత్తం చదువుతున్నాను నేను ఇచ్చింది చూసిరా, అందరు లేరా, సోషల్ మీడియాలో ఉన్నారా, చదువుతున్నాను ఇట్లా మొత్తం ఒక 5-6 నిమిషాలు నన్ను పట్టించుకోకుండా చదివింది మొత్తం. లాస్ట్కి సమానంగా వచ్చిన 3 పార్టీలకి అని సంతోషం వ్యక్తం చేయడం మన పార్లమెంట్. और बढ़ाएंगे, 7 డిపాజిట్లు పోలే. ఆదిలాబాద్లో మనకంటే ఒక శాతం ఓటు ఎక్కువ వచ్చింది కానీ ఒక డిపాజిట్ వీగింది. కరీంనగర్ పార్లమెంట్ 4 డిపాజిట్లు వీగినాయి, ఒకళ్ళు గెలవలేదు. సికింద్రాబాద్లో 3 డిపాజిట్లు వీగినాయి పార్లమెంట్లో. 4 ఎంపీలు ఉన్న స్థానాన్ని చెప్పిన నీకు. మన దగ్గర ఎక్కడ కూడా డిపాజిట్లు పోకుండా 2 ఎమ్మెల్యేలు ఇచ్చినాం. ఆదిలాబాద్ 4 ఎమ్మెల్యేలు ఇచ్చారు. మన 2 ప్రాంతాలే పార్లమెంట్లో 6 ఎమ్మెల్యేలు వచ్చినాయి. కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మీరు గర్వంగా ఉండండి, నేను కూడా గర్వంగానే ఉన్నాను. ఇక ఈసారి ఎలక్షన్ ఎంతగానో మార్పులు వచ్చినాయండి మీడియా మిత్రులు. రామ మందిరం, ఒక ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి రామ జన్మభూమి అంటారు బీజేపీ వాళ్ళు, శివపలక జన్మభూమి, విభీషణ జన్మభూమి, రావణ జన్మభూమి అని ఎగిరించినోడు ముఖ్యమంత్రి. ఈ దేశానికి గుడులు, మస్జిదులు, మందిరాలు కావాలన్నా అన్నోడు ఆయన కొడుకు. ఈ బీజేపీలకు ఏం పని లేదు, ఎలక్షన్ రాగానే రామ మందిర రాజకీయాలు చేస్తారు, అది కట్టేది లేదు పెట్టేది లేదు అన్న బిడ్డే. ఇలా ఏమంటారు, అబ్కి బార్ జై శ్రీరామ్ అంటారు, అంటున్నారు లేదా? అది బీజేపీ ఎఫెక్ట్. Number 1 enemy is BRS media. Our number 1 enemy is BRS. Number 2 waiting list में कांग्रेस. గ్యారెంటీలు అమలు చేయకపోతే శ్వేతపత్రాలు, ఆ పత్రాలు ఈ పత్రాలు కాదు, గ్యారెంటీలు అమలు చేయకపోతే ప్రజలు మిమ్మల్ని నయా పైసా క్షమించరు. ప్రజల్ని చీటింగ్ చేసినట్టు అవుతుంది. ఆ అబద్ధాలు చెప్పుడు, గద్దె నెక్కుడు, దోసుకునుడు, చేతులు ఎత్తేసుడు, ఇదే ఇట్లా ఉంటుంది అంటే పాలన. బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయా ఇట్లా పాలన? ఎక్కడ మన
ఎవరైనా నాతో మాట్లాడాలంటే దయచేసి మాట్లాడదాము. అదర్వైజ్ మన నాయకత్వం మన పార్లమెంట్ విషయంలో చాలా సంతోషంగా ఉంది. నేను సంతోషంగా ఉన్నా, మీరందరూ కూడా సంతోషంగా ఉండండి. ఓకే.